విమర్శిస్తున్నారు. దీంట్లో తప్పు ఉందా, లేదంటే ప్రభుత్వం పేరు మార్చడం, మహాత్మా గాంధీ పేరు మార్చడం వల్ల ఏదైనా దాని పథకమే తీసేస్తుందా అనేది కాంగ్రెస్ వాళ్ళ యొక్క అభిప్రాయం. ముందు పేరు మార్చుతా, తర్వాత మెల్లగా పథకాన్ని లేపేస్తారని. లేదు, జస్ట్ పేరు మార్చారు, దానికి మరికొన్ని యాడ్ చేశారు అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న అంశం. ఇక్కడ చూడండి, MGNREGA అనేది అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంకరేజ్మెంట్ రెగ్యులేటరీ గ్యారంటీ యాక్ట్ అని ఒకటి ఉండేది. దాన్ని భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల ఉపాధి సమస్య ఎప్పుడు ఒక పెద్ద సవాలుగా ఉన్న నేపథ్యంలో పేద వ్యవసాయంపై దానికి సంబంధించి లభ్యతకు సంబంధించి జీవనోపాధి కలిగించే అంశంగా దీన్ని తీసుకొచ్చారు. అయితే ఈ గ్రామీణ కుటుంబాలకి సంవత్సరానికి కనీసం 100 రోజులు, 365 రోజుల్లో కనీసం 100 రోజుల పని కల్పించి వాళ్ళకి పనికి ఆహారం పథకం కింద కొన్ని ఇవ్వడం, అలాగే మౌలిక సదుపాయాలు, మంచినీటి పథకాలు కానీ, రోడ్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా, ఎందుకంటే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే కాబట్టి వాటిని ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. దాన్ని ఎప్పుడు మార్చాలని చూడలే. ఈవెన్ GST కాంగ్రెస్ హయాంలో వచ్చింది, దాన్ని ప్రభుత్వం మార్చాలని చూసిందా? లేదు కదా. సో అలా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈ విబిజీ రామ్జీ పూర్తి పేరు ఒకసారి మనం చూస్తే, విబి అంటే వికసిత్ భారత్, జీ అంటే గ్యారంటీ ఫర్ రోజ్గార్, RAM, రామ్ అంటే రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, లాస్ట్లో మళ్ళీ గ్రామీణ్, విబిజీ రామ్జీ, రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే దాన్ని పేరు మార్చారు. అయితే ఇక్కడ దాన్ని ఏమిటో ఒకసారి మనం చూడొచ్చు. జీవనోపాధి మిషన్ గ్రామీణ పథకం ఉద్దేశాన్ని స్పష్టం చేయడానికి ప్రభుత్వం ఈ కొత్త పేరును ఎంచుకుంది. ఎందుకు ఎంచుకుంది ఈ పేరుని ఒక్కసారి అది చూస్తే, 2005లో ప్రారంభమైన ఈ పథకము, దాన్ని మొదట నేషనల్ రెగ్యులేటరీ అని సంబంధించి పిలిచేవారు. 2009లో దీని పేరును మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మార్చారు. అయితే ఇది ప్రస్తుత NDA భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వం దాని 100 రోజుల కార్యక్రమాన్ని 125 రోజులకి మార్చుతూ ఒక బిల్లుని పాస్ చేసింది. దానికోసం ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. సుమారుగా 32 బిల్లులకు సిద్ధమైతే 18 వరకే పాస్ చేయగలిగింది విపక్షాలు అడ్డుకోవడంతో. అది కూడా 19 రోజులు అతి స్వల్ప కాలం అని కూడా చెప్పారు. ప్రధానమంత్రి విదేశీ పర్యటన ఉన్న కారణంగా ఈ విధంగా చేయాల్సి వచ్చింది. బట్ ప్రధానమంత్రి లేకుండా కూడా సభను నడిపించవచ్చు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, అలాగే స్పీకరు వాళ్ళు, అలాగే ఉపరాష్ట్రపతి వాళ్ళతో ఎగువ సభ దిగువ సభ కూడా నడిపించవచ్చు. కానీ ఆయన కూడా ఉంటే బాగుంటుందని కుదించి మరలా ఆయన వచ్చాక అక్కడికి అది క్లోజ్ చేయడం కూడా